జగన్మోహన్ రెడ్డి గారిని విధానపరంగా మాట్లాడమని చెప్పండి, ఏదైనా కొద్దిగా మంచి చేయమని చెప్పండి, కనీసం ఆయన గెలుస్తాడు. మరీ దారుణంగా ఉంది వైసీపీ పరిస్థితి ఏపీలో అయితే. నా వరకు అయితే ఇంత తిరుగుబాటు ఏ ప్రభుత్వానికి చూడలేదండి. సింగిల్ వ్యతిరేకతుంటే పవన్ కళ్యాణ్ మీద అనుకోలుతుంటే మా మీద వ్యతిరేకత ఉంది కదమ్మా, సింగిల్ గా ఎందుకు చేయట్లా? చంద్రబాబు 10 ఎత్తాడా 15 ఎత్తాడా అని దేహి అని అడుక్కునే స్థాయికి ఎందుకు? నీకేమైనా ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ ఉన్నట్టు వెంకటరెడ్డి గారు మీకేమైనా ఫోన్ చేసి కాదు వెంకటరెడ్డి గారు మీకైనా ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ గారు సిబిఎన్ గారు చెప్పారా మేము ఇన్ని సీట్లు వస్తున్నాం ఇన్ని సీట్లు పంచుకుంటాం మీకు చెప్పారా? ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వస్తామంటే ఎన్నికలు ఇంకా 2 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పటికీ మీ పార్టీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ఆడ పోటీ చేస్తున్నాడో లేదు మీరు చెప్పలేరు, ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నారో చెప్పలేరు. మీరు మమ్మల్ని క్వశ్చన్లు అడుగుతుంటే మాకు కామెడీ కాకుండా చెప్పండి. వెంకటరెడ్డి గారు ఒక్క మాట నేను ఆన్సర్ చేస్తాను. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి కార్యాచరణతో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేస్తానన్నారో మీ క్యాడర్ మొత్తం డైపర్ వేసుకుంటా ఉందంట. ప్రతి ఒక్కరు డైపర్ వేసుకుంటారు, టెన్షన్ తో, ఈవెన్ సీఎం స్థాయి వ్యక్తితో సహా అంత టెన్షన్ పడుతున్నారు. పక్కన కర్ణాటకలోనా? సరే మీకు దమ్ముంది కదా, మీరు రాజకీయం చేయగలుగుతారు కదా, మళ్ళీ మీ తెలంగాణలో చూసినాక అంతకంటే పెద్ద ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఆంధ్రాలో కూడా మీ నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చి మీరు కూడా మాట్లాడుతున్నారు మాత్రం కామెడీ. ఏ ఊర్లో అమ్మా ఎప్పుడమ్మా? ఏ ఊర్లో ఎప్పుడు? తెలంగాణ ఎలక్షన్స్ లో ఎప్పుడు 2014 కదా, 2024లో మాట్లాడితే ఎట్లా? నేను చెప్పింది 2023 సంగతి చెప్తున్నా. 2023లో బర్ర లెక్క కంటే తక్కువ ఓట్లు వస్తే తలకాయ తీసుకుని ఆడబెట్టుకుంటారమ్మా. మళ్ళీ పవన్ కళ్యాణ్ చెయ్యి అట్టా ఊపుతా వెళ్ళి ప్రచారాలు చేసి దాంట్లో మళ్ళీ 4 బీజేపీ క్యాండిడేట్లు. మీకు దిక్కు లేదా? 8లో కూడా 4 మీ వాళ్ళు కాదు, వాళ్ళు మళ్ళీ బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళకి సీట్లు 1000 ఓట్లు 1500 ఓట్లు. ఇదేదో నారాయణ ర్యాంకుల లాగా 1 1 2 2 3 ఓట్లు అంటారు. ఎవరన్నా ఓట్లు అంటారా తల్లి? 2014 2019 అని కాదు, దమ్మే లెక్క రాజకీయం చేసే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. దమ్ము ఉంటే మీ క్యాండిడేట్లకు నిలబెట్టిండొచ్చు కదా. 2014లో నిలబెడితేనే దిక్కు దివానం లేకుండా నోటా కన్నా తక్కువ పోటీ చేయట్లేదు. అంతర్జాతీయ కాదు కదమ్మా పవన్ కళ్యాణ్ కర్ణాటక పోటీ చేయట్లా? పోటీ చేయట్లా? అక్కడ కూడా సినిమాలు చూస్తారు కదా, ఎర్రి డాన్సులు చూస్తారు కదా అక్కడ కూడా. మరి ఆడెందుకు పోటీ చేయట్లా? అరే మేము 2014 ఎన్నికల తర్వాత వదిలేసుకున్నాం వద్దని, ఒక రాష్ట్రానికే కన్ఫైన్ అయ్యాం. 2018లో పోటీ చేయాల అసెంబ్లీ ఎన్నికల్లో, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాల, 23లో పోటీ చేయాలి, 24 వెంకటరెడ్డి గారు ఒక సీఎం కొడుకుగా, ఒక ఎంపీగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఆయన తెలిసిన సుపరిచితులై కూడా నోటా కన్నా తక్కువ ఓట్లు తెచ్చుకోవడం సిగ్గు చేయడం కాదా? ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి మీరు. సరే దేంట్లోనమ్మా నాకు అర్థం కాలేదు. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కన్ఫైన్ అయ్యని చెప్తామమ్మా. మేము వెళ్ళి తమిళనాడులో మేము పోటీ చేస్తే మాకు ఓట్లు ఎందుకు వస్తాయి? ఉండమ్మా తెలుగు నీ అభ్యర్థులు నిలబెట్టే దమ్ము నువ్వే చెప్పేస్తున్నావు. ఉండండి ఫస్ట్ ఉండండి. దమ్మే నువ్వు రాజకీయ నాయకుడు అయితే నువ్వు అక్కడ నిలబెట్టు. నీ చెల్లె కలిసి బర్లకు కూడా ధైర్యం నీ చెల్లి లేదా? నీ చెల్లికి అమ్ముడు కదా, నీ చెల్లికి నిలబడ్డా. నేను ఒకటే చెప్తా, వెంకటరెడ్డి గారు మీరు ఆపండి. మీ జనసేనలో ఉన్న ప్రతి ఒక్కరికి తిక్కతో పాటు ఇంకా మెంటల్ కూడా ఉన్నట్టు భావించాలి. నేను చెప్పేది మేము పోటీ చేయట్లేదమ్మా, వదిలేసుకున్నాం ఆ రాష్ట్రం అంటే మళ్ళీ మీకు సీట్లు మీరు ఎందుకు పోటీ చేయట్లేదు అంటే ఏం చెబుతారు? మీకు సమాధానం నాకు అర్థం కాల. అరే మేము 2000 నినాదం తీసుకున్నాం, మీరు మిమ్మల్ని కూడా ఈరోజు ఎందుకు ప్రస్తావించాం? మీ నాయకుడు అంటే తెలంగాణ పోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద విమర్శలు చేశాడు, నిస్సిగ్గుగా విమర్శలు చేశాడు. తెలంగాణ ఎన్నికలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద విమర్శ చేసినాడు మీద మాట్లాడకుండా ఎలా ఉంటారు? అందుకని మాట్లాడాం మేము మీద. అదే రోజు మీరు ఎందుకు వదులుకున్నారు? రాళ్ళతో తరిమి కొట్టి మీ బ్రతుకి నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి కాబట్టి వదులుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజకీయాలకు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యే కాల తలకాయ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటారు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వక ముందు రాజకీయాల్లోకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెంకటరెడ్డి గారు కీర్తన గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు కీర్తన గారు ఏం మాట్లాడతారో మనకు అర్థం కాదు. ఒక్క నిమిషం. కాదు వర్మ గారు, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు,
వాళ్ళ కొడుకు ఎంపీ అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు, అపోజిషన్ లీడర్ అయ్యాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ మహానుభావుడు మాత్రం ఇప్పటి వరకు దీని జీవితం వార్డు మెంబర్ కూడా కాలం, మళ్ళీ ఆ పార్టీలో అధికార ప్రతినిధి, వీళ్ళు మళ్ళీ మంత్రులు. ఇంతకంటే ఏమన్నా కామెడీ ఉంటుందా సార్ ఈ రాష్ట్రంలో? ఇంతకంటే పెద్ద బూట్ ఏమన్నా ఉంటుందా సార్ ఈ రాష్ట్రంలో? ఓకే వెంకటరెడ్డి గారు మీరు అడిగినా నేను ఒప్పుకుంటా. పవన్ కళ్యాణ్ గారికి వెనకాల వాళ్ళ నాన్నగారు బ్యాక్గ్రౌండ్ లేదు, ఆస్తులు లేవు, ఆయన కంటెస్ట్ చేసి పోరాడుతున్నారు. నువ్వు నిస్వార్థమైన కదా, నువ్వు నిస్వార్థమైన వైసీపీ చెప్పు. నీకు సీట్ ఇమ్మని చెప్పు, ఫస్ట్ నీకు సీట్ ఇమ్మని చెప్పు, నిన్న చెప్పు, నువ్వు గెలిచి చూపించు, చూపించు. కాదు కదమ్మా, సూసైడ్ స్టార్, స్నేక్ స్టార్ ఉన్నాడు, మెగాస్టార్ ఉన్నాడు, ఇంతమంది పక్కన పెట్టుకుని ఎమ్మెల్యే కాకపోతే ఎట్లా? మళ్ళీ పక్కన పెద్ద ఉన్నాడు ఎవరు 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉండి ఎన్ని పొడిసి ముఖ్యమంత్రి అయినాడు ఉన్నాడు. కీర్తన గారు ఇస్తాను. కీర్తన గారు గాయత్రి గారు కూడా వెయిట్ చేస్తున్నారు, అలాగే ప్రసాద్ గారు కూడా వెయిట్ చేస్తున్నారు. మీ ఇద్దరిది స్పెషల్ గా నేను డిబేట్ పెడతాను, అప్పుడు మాట్లాడుకుంది. కానీ ఒక్క నిమిషం అండి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఉన్నాడు, దత్త తండ్రి. ఓకే, మళ్ళీ మెగాస్టార్ మీరు దత్త తండ్రి అంటే వాళ్ళు మళ్ళీ వేరే